మా పేరు వెంకట సుశీల. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. ఎలా ఉందండి ప్రస్తుతం జగన్ గారి పరిపాలన? బాగుంది, సురక్షితంగా ఉంది, పరిపాలన బాగుంది. అంటే ఎంతమంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు కదా మీరు, అనిపిస్తుంది జగన్ గారికి వాళ్ళ తేడా అంటే ఏం చెప్తారు? జగన్ అన్న తర్వాత ఏదైనా అంతేనా? అంతే. గెలుస్తురా మరి? మా జగన్ అన్నే గెలిచేది. టీడీపీ జనసేన కూటమి, టీడీపీ అసలు ఏడాది నేల కలిసిపోతాయో తెలియదు. మేమే సీఎం కూటమితో బయటకు వస్తున్నాం అంటున్నారు. లేదు, మేమే 170 సీట్లతో వస్తాం మేము. మా జగన్ వేస్తారంటే చెప్పిన వాళ్ళు ఓట్లకి ఏం వేస్తామా? అన్న సొంత చెల్లినమ్మట్లా మీరు నమ్ముతారా? సరే, వాళ్ళకి అట్లా వచ్చినాయి తేడాలు, అంతే, ఏమి లేదు. ఒక వర్షం ఆమె మంచిది, ఈయనకి మంచోడు. మనం న్యాయం చెప్పాలంటే సరే, ఇంక దాని గురించి మనం చెప్పలేము. జగనే గెలిచేది. నమ్మకం ఉందా? బాగా గెలుస్తాడు. 170 సీట్లతో జగన్ అన్న వస్తాడు. మాకా 5 ఓట్లు 6 ఓట్లు ఉండేలే. 6 మేము అసలు పక్కా వేస్తాం. మేము ఇంకా రాలేదులే. ఇళ్ల పట్టాల విషయంలో కూడా చిన్న సెంటు దాంట్లో ఏం కట్టుకుంటారు ఇల్లు అంటున్నారు. ఇంకెంతలా ఇస్తాడు ఇంత జనానికి? ఆయన మట్టికి ఇవ్వాలి కదా. ఎంతవరకు వాళ్ళకి సాలవేమో గానీ మాకు సరిపోతాయి. న్యాయం ఇంతమందికి ఇవ్వాలంటే ఏడు తెచ్చిస్తారు. అది అదే తృప్తి, ఇచ్చిన వరకే బాగానే ఉంది. ఇంకంతకంటే ఎంత తెచ్చిస్తుంటాడు ఆయన మట్టికి. చెప్పాక 170 సీట్లు కన్ఫామ్ అని. అన్నపూర్ణ పొలం పని జగన్ గారి పరిపాలన బానే ఉంది. వాళ్ళ నాన్న కాడి నుంచి మాకు బంగారం వచ్చింది. బానే 45 డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు స్థలాలు ఇస్తున్నారు. ఆయన తర్వాతనే మాకు ఆయన దేవుడితో సమానం. ఇంకా అందుకోలేదు. 45 డబ్బులు అమ్మఒడి నాకు లేదు. లేదు, మా ఇంట్లో లేదు. అందరికి అందుతున్నాయా? అందరికి అందుతున్నాయి. మీ పేరు? జ్యోతి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది. గెలుస్తారా మళ్ళీ? కన్ఫర్మ్. మీకు ఏమేమి పథకాలు అందిందండి జగన్ గారి వల్ల? మీరు ఏమేమి లబ్ధి పొందారు? అమ్మఒడి ప్రస్తుతానికి అంతే. మాకు గ్రూప్ డబ్బులు, విద్యా దీవెన. అమ్మఒడి ప్రస్తుతానికి. అమ్మఒడి డబ్బులు కూడా ఊరిక జనాలు వృధా చేస్తున్నాడు. డబ్బులు ఇస్తే సరిపోతాను అంటున్నారు. దానిపై మీరేమంటారు? అదేం లేదు, లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, దాన్ని బట్టి పోవాలి కదా. అందరూ ఉన్నోళ్ళు ఉంటారు, అందరు లేని వాళ్ళు ఉంటారు, దాన్ని బట్టి ఉండాలి కదా. కన్ఫర్మ్.